PDF కోసం మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకొని మొబైల్ యాప్ లోకి వచ్చేయండి. అక్కడ మీకు అన్ని ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, మ్యాథ్స్ ఏ, మ్యాథ్స్ బి అన్ని కూడా అక్కడైతే మీకు ఫ్రీగా ఇవ్వడం జరిగింది. ఒకసారి చూసుకొని ఈ వీడియోకి అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఫస్ట్ టైం చూసే వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ. ఇవి 4 మార్క్స్ సంబంధించినవి. ఇందులో మీరు ఏమన్నా చదవకుండా ఉండుంటే మాత్రం ఒకసారి ఇప్పుడు దాకా చదివిని పక్కన పెట్టుకొని చదవకుండా వదిలేసిన క్వశ్చన్లు అయితే మళ్ళీ ఒకసారి చూసుకోండి. హలో స్టూడెంట్స్, ఈ రోజు మన వీడియోలో ఏపీ మరియు తెలంగాణ స్టేట్ కి సంబంధించి ఇంటర్ ఫస్ట్ ఇయర్ బాటనీకి సంబంధించినటువంటి గన్ షాట్ క్వశ్చన్స్ అయితే చూద్దాం. ఇందులో ఎస్ఐ టైప్ ఉంటాయి అండ్ 4 మార్క్స్ ఉంటాయి, ఆ తర్వాత 2 మార్క్స్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. సో ఖచ్చితంగా స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి. ఫస్ట్ టైం చూసే వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు, ఎందుకంటే రానున్నటువంటి ఎగ్జామినేషన్ సంబంధించి వెరీ 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 ఇంపార్టెంట్ అప్డేట్స్ తో పాటుగా అండ్ దాని కీ పేపర్స్ కానీ అండ్ ఎగ్జామినేషన్ జరిగేటప్పుడు వాటికి సంబంధించిన సెట్స్ కానీ ఆ ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి సెట్ మీకు కనీసం 2-3 అవర్స్ ముందుగానే చెప్పడం జరుగుతుంది. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి పొద్దున్నే 6:30 or 7కి అయితే లైవ్ లోకి వస్తాను. సో లైవ్ లోకి వచ్చినప్పుడు మీకు అయితే అన్ని కూడా ఏ సెట్ రిలీజ్ అయిందో కూడా ఏపీ అండ్ తెలంగాణ స్టేట్ స్టూడెంట్స్ కి అయితే చెప్పడం జరుగుతుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ కి అయితే సపోర్ట్ ఇవ్వండి. రైట్, సో మనం ముందుగా జూనియర్ బాటనీకి సంబంధించి ఏపీ అండ్ తెలంగాణ స్టేట్ చూసినట్లయితే సో మనకి హైయెస్ట్ వెయిటేజ్ ఉన్నటువంటి చాప్టర్స్ కి సంబంధించి మీకు తెలిసి ఇక్కడ 14 మార్క్స్ వస్తాయి. ఫస్ట్ డైవర్సిటీ ఇన్ ద లివింగ్ వరల్డ్ నుంచి, అండ్ ఆ తర్వాత స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ నుంచి 12 మార్క్స్ వస్తాయి. ఆ తర్వాత రీప్రొడక్షన్ ప్లాంట్స్ నుంచి 12 మార్క్స్ వస్తాయి, అండ్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్ నుంచి 14 మార్క్స్ వస్తాయి, అండ్ ఇంటర్నల్ ఆర్గనైజేషన్ ఆఫ్ ప్లాంట్స్ నుంచి 12 మార్క్స్ వస్తాయి, అండ్ ప్లాంట్ ఎకాలజీ నుంచి 6 మార్క్స్, అండ్ ఓవరాల్ ఇక్కడ కూడా ప్లాంట్ సిస్టమాటిక్స్ నుంచి కూడా ఓవరాల్ గా మీకు 76 మార్క్స్ కి. ముందు మనం 8 మార్క్స్ కి సంబంధించినటువంటి చాప్టర్స్ చూసినట్లయితే ఫస్ట్ మనకి సెకండ్ యూనిట్ నుంచి ఒక 8 మార్క్స్ వస్తుంది, థర్డ్ యూనిట్ నుంచి ఒక 8 మార్క్స్ వస్తుంది, అండ్ ఇక్కడ మనకి 6th యూనిట్ నుంచి ఒక 8 మార్క్స్ వస్తుంది. సో వాటికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఇక్కడ మనం ముందుగా 8 మార్క్స్ క్వశ్చన్స్ లోకి వెళ్ళినట్లయితే చాప్టర్ 5 లోంచి మనకి మార్ఫాలజీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ లోంచి ఒక క్వశ్చన్ గ్యారెంటీగా వస్తుంది. అందులో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే డిఫైన్ రూట్ మోడిఫికేషన్. రూట్ మోడిఫికేషన్ సంబంధించి మీరు ప్రీవియస్ పేపర్లు చూస్తే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ అదే క్వశ్చన్ ఉంటుంది, క్వశ్చన్ నెంబర్ 19 లో. అండ్ సెకండ్ క్వశ్చన్ చూడండి, ఎక్స్ప్లెయిన్ హౌ స్టెమ్ ఈజ్ మోడిఫైడ్. స్టెమ్ కు సంబంధించింది కూడా డిఫరెంట్ ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి ఆన్సర్ చదువుకోండి. ఆ తర్వాత థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏ రెసిమోస్ ఇన్ఫ్లోరెన్సెస్. సో ఈ క్వశ్చన్ కూడా మీరు ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ 3 లో ఒక క్వశ్చన్ గ్యారంటీగా వస్తుంది. సో ఎవరైతే ఫస్ట్ టైం చదువుతున్నారో వాళ్ళు ఫస్ట్ క్వశ్చన్ ఒకటి నేర్చుకోండి తప్పదిగా, ఎందుకంటే టైం లేదు నేను ఇంతవరకు నేర్చుకోలేదు అనుకున్న వాళ్ళు మాత్రం ఆ రూట్ మోడిఫికేషన్ సంబంధించి గ్యారంటీ నేర్చుకోండి. అండ్ చాప్టర్ 7 కి సంబంధించి సెక్సువల్ రీప్రొడక్షన్ ఆఫ్ ఇన్ ఏ ఫ్లవర్స్ లో మీకు with a neat label diagram describe the parts of a mature angiosperm embryos sac, mention the role of a synergids. సో ఈ క్వశ్చన్ కూడా గ్యారంటీగా అడిగేదానికి ఛాన్సెస్ ఉంది అనమాట యాంజియోస్పెర్మ్స్ సంబంధించి. అండ్ సెకండ్ క్వశ్చన్ డ్రా డయాగ్రామ్ ఆఫ్ ఏ మైక్రోస్పాంజియం అండ్ లేబుల్ ఇట్స్ వాల్ లేయర్స్, రైట్ బ్రీఫ్లీ అబౌట్ ద వాల్ లేయర్స్. అండ్ థర్డ్ క్వశ్చన్ ఫెర్టిలైజేషన్ సంబంధించి యాంజియోస్పెర్మ్స్ లో అండ్ డిస్క్రైబ్ ద ప్రాసెస్ ఆఫ్ ఫెర్టిలైజేషన్ ఇన్ యాంజియోస్పెర్మ్స్. అండ్ ఫోర్త్ క్వశ్చన్ రైట్ ఏ బ్రీఫ్ అకౌంట్ ఆఫ్ ఏజెంట్స్ ఇన్ పాలినేషన్. ఈ పాలినేషన్ కానీ ఫెర్టిలైజేషన్ యాంజియోస్పెర్మ్స్ కానీ ప్రతిదీ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ 4 ఒకటి గ్యారంటీగా వస్తుంది. అండ్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి మీకు ఏవైనా మీరు ఇప్పుడు ఒక క్వశ్చన్ మీరు చాయిస్ తీసుకోవాలనుకుంటే ఏంటది, మీరు ఈ ఫస్ట్ 3 కానీ సెకండ్ 4 కానీ, అంటే ఫస్ట్ 3 సెకండ్ 4 7 క్వశ్చన్స్ చదువుకుంటే సరిపోతుంది. లేదు థర్డ్ చాప్టర్ లో అది చదివిన తర్వాత కూడా థర్డ్ చాప్టర్ ఏముంటుందంటే క్వశ్చన్ నెంబర్ 1, క్వశ్చన్ నెంబర్ 2 చూడండి. డిస్క్రైబ్ ద టీఎస్ ఆఫ్ ఏ డైకాట్ స్టెమ్ ఒకటి, మోనోకాట్ స్టెమ్ ఒకటి. ఈ 2 క్వశ్చన్ లో ఒక క్వశ్చన్ గ్యారంటీగా వస్తుంది. నెక్స్ట్ డిస్క్రైబ్ ద ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ఏ డైకాట్ రూట్. అంటే ఇన్ని క్వశ్చన్లు చదవాలా అనేటువంటి డౌట్ ఉంది అనుకోండి మీకు, ఫస్ట్ 2 చాప్టర్స్ లో ఉన్నటువంటి 7 క్వశ్చన్స్ చదవండి, 2 క్వశ్చన్స్ గ్యారంటీగా వస్తాయి. ఓకేనా, ఒకది థర్డ్ చాప్టర్ అయితే మీరు చాయిస్ తీసుకోవచ్చు. లేదా రెగ్యులర్ గా వెళ్ళేటువంటి స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళు ఖచ్చితంగా చదువుతారు. కాబట్టి ఫస్ట్ 2 చాప్టర్స్ లో ఈ 7 క్వశ్చన్ చదివిన తర్వాత ఇక్కడ ఈ 12th చాప్టర్ ఏదైతే ఉందో హిస్టాలజీకి సంబంధించి అనాటమీలో ఇప్పుడు నేను చెప్పేటువంటి క్వశ్చన్లు టీఎస్ ఆఫ్ ఏ డైకాట్ స్టెమ్ ఒకటి, టీఎస్ ఆఫ్ ఏ మోనోకాట్ స్టెమ్, ఈ 2 చదువుకోండి. అండ్ ఆ తర్వాత డిస్క్రైబ్ ద ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ఏ డైకాట్ రూట్ అండ్ అలాగే ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ఏ మోనోకాట్ రూట్. ఈ 4 వరకు చదివేసి అండ్ పైన వెళ్ళకు నేర్చుకుంటారు కాబట్టి సరిపోతుంది అనమాట. ఇక తర్వాత 4 మార్క్స్ విషయానికి వద్దాం. 4 మార్క్స్ విషయానికి వస్తే మనకి బయాలజికల్ క్లాసిఫికేషన్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. ఇందులో కూడా మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదనమాట. సో మీకు ఇక్కడ ఫీచర్స్ ఆఫ్ ఏ యూగ్లినైడ్స్ సంబంధించి, క్రిస్టోఫైట్స్ సంబంధించి. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి అకౌంట్ ఆఫ్ డైనోఫ్లాగెల్లేట్స్ సంబంధించి అండ్
ఫంగీ ఇన్ అవర్ డైలీ లైఫ్. ఈ 4 క్వశ్చన్లో ఒక క్వశ్చన్ గ్యారంటీగా వస్తుంది. ఎందుకంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ చూస్తే ఈ 4లో ఏదో ఒక క్వశ్చన్ అయితే గ్యారంటీగా ఉంటుంది. అంతకుమించి ఈ చాప్టర్ లో క్వశ్చన్స్ అడిగినటువంటి పరిస్థితి అనమాట. కాబట్టి గ్యారంటీ గన్ షాట్ గా ఈ క్వశ్చన్స్ నేర్చుకోండి. మీకు 8 క్వశ్చన్స్ అయితే 6 క్వశ్చన్స్ రాసేదానికి ఫుల్ ఛాన్సెస్ అయితే ఉంటాయి అనమాట. అండ్ చాప్టర్ నెంబర్ 4 నుంచి ప్లాంట్ కింగ్డమ్ లోంచి ఒక 4 మార్క్స్ వస్తుంది మీకు. అండ్ బ్రౌన్ ఆల్గేకి సంబంధించి రెడ్ ఆల్గే అండ్ బ్రౌన్ ఆల్గే డిఫరెన్సెస్ బిట్వీన్ అండ్ డిఫరెన్షియేట్ బిట్వీన్ రెడ్ ఆల్గే అండ్ బ్రౌన్ ఆల్గేకి సంబంధించి అండ్ డిఫరెన్షియేట్ బిట్వీన్ లివర్ రోడ్స్ అండ్ మోసెస్. సో ఈ 2 క్వశ్చన్స్ నుంచి ఒకటి చూసుకోండి. థర్డ్ క్వశ్చన్ చూడండి, వాట్ ఈస్ మెంట్ బై హోమోస్పెరస్ అండ్ హెటరోస్పెరస్ టెరిడోస్పైట్స్, గివ్ 2 ఎగ్జాంపుల్స్. ఓకే, సో ఇది కూడా చూసుకోండి. వాట్ ఈస్ హెటరోస్పెరీ, బ్రీఫ్లీ కామెంట్ ఆన్ ఇట్స్ సిగ్నిఫికెన్స్, గివ్ 2 ఎగ్జాంపుల్స్. రైట్ ద ఎకానమిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఆల్గే అండ్ బ్రైయోఫైట్స్. ఇది కూడా ఈ క్వశ్చన్స్ 5 ఉన్నాయి. 5లో ఒక క్వశ్చన్. ఓకేనా. నెక్స్ట్ 6th చాప్టర్ లోంచి మనకి ఒక క్వశ్చన్ వస్తుంది అనమాట. 6th కానీ 7th కానీ రెండిట్లోంచి ఒక క్వశ్చన్. ఓకే, 6 లోంచి రావచ్చు, 7th లో రావచ్చు. ఇందులో మీకు డిస్టింగ్విష్ బిట్వీన్ అసెక్సువల్ అండ్ సెక్సువల్ రిప్రొడక్షన్, అసెక్సువల్ అండ్ సెక్సువల్ రిప్రొడక్షన్ కి సంబంధించిన క్వశ్చన్. అండ్ లిస్ట్ ద చేంజెస్ అబ్జర్వ్డ్ యాంజియోస్పెర్మ్ ఫ్లవర్ సబ్సిక్వెంట్ ఇన్ పాలినేషన్ అండ్ ఫెర్టిలైజేషన్. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. రైట్ ఏ బ్రీఫ్ అకౌంట్ ఆన్ gametogenesis with examples. And fertilization is not an obligatory event for fruit production in certain plants. Explain. Next, define ఈ రెండింటికి సంబంధించి జువెనైల్ ఫేజ్ ఒకటి, రీప్రొడక్టివ్ ఫేజ్ ఒకటి. ఓకేనా. చూడండి, చాలా సింపుల్ గా ఉంటాయి. ఒకసారి చదివితే మీకు వచ్చేదానికి ఆన్సర్స్ ఉంటాయి. కాబట్టి ఇప్పటిదాకా చదివి ఉంటారు. గన్ షాట్ గా ఈ క్వశ్చన్స్ లోంచి మీకు క్వశ్చన్స్ అడుగుతారు. మీకు ఒకసారి రీక్యాప్ చేయడం కోసమే క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇవి ఖచ్చితంగా ఇప్పటిదాకా చదివినటువంటి స్టూడెంట్స్ కి అయితే ఇవి చదివేస్తారా లేదనేటువంటి ఒక చెక్ లిస్ట్ అయితే పెట్టుకోండి. ఏవైతే చదవలేదో 1-2 క్వశ్చన్స్ చదవకుండా ఉంటారు కదా, అవి ఇప్పుడు చదువుకోండి. డెఫినెట్ గా మీకు 60 out of 60 వచ్చేదానికి 100% ఛాన్స్ ఉంటుంది అనమాట. అండ్ చాప్టర్ 7 కి సంబంధించి సెక్సువల్ రిప్రొడక్షన్ చెప్పాను కదా. ఇక్కడ 6th లోంచి కానీ 7th లోంచి కానీ ఒక క్వశ్చన్ వస్తుంది అనమాట. ఇక్కడ రైట్ బ్రీఫ్లీ అబౌట్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఓవలెస్. తర్వాత డిస్క్రైబ్ ద వేరియస్ టైప్స్ ఆఫ్ పోలెన్ ట్యూబ్ ఎంట్రీ ఇంటూ ఓవరీ విత్ ద హెల్ప్ ఆఫ్ డయాగ్రామ్స్. అండ్ నెక్స్ట్, వాట్ ఈస్ ట్రిపుల్ ఫ్యూజన్, వేర్ అండ్ హౌ డస్ ఇట్ టేక్స్ ప్లేస్, నేమ్ ద న్యూక్లియై ఇన్వాల్వ్డ్ ఇన్ ట్రిపుల్ ఫ్యూజన్. ఓకే. నెక్స్ట్ చాప్టర్ 8 లో టాక్సానమీకి సంబంధించి చాప్టర్ 8 లో టాక్సానమీ అండ్ యాంజియోస్పెర్మ్స్ లో డిస్క్రైబ్ ద ఎసెన్షియల్ ఫ్లోరల్ పార్ట్స్ ఆఫ్ ప్లాంట్స్ బిలాంగింగ్ టు ఇలియోసియే. Next, describe the non-essential floral parts of plants belonging to Fabaceae. Next, give an economic importance of plants belonging to Fabaceae. Describe the essential organs of Solanaceae. Okay, ఈ క్వశ్చన్స్ అన్ని కూడా చూసుకోండి. అండ్ అలాగే ఇక్కడ గివ్ అన్ అకౌంట్ ఆఫ్ ఫ్లోరల్ డయాగ్రామ్స్ సంబంధించిన ఒక క్వశ్చన్ గ్యారంటీకి ఎప్పుడు వస్తుంది. కాబట్టి ఇందులో ఈ చాప్టర్ లో టాక్సానమీ ఆఫ్ యాంజియోస్పెర్మ్స్ నుంచి అయితే ఒకటి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ చాప్టర్ 9 లో కూడా చూసుకోండి మీరు. ఇక్కడ ద యూనిట్ ఆఫ్ లైఫ్, ఇందులోంచి మీకు ఒక క్వశ్చన్ అయితే గ్యారంటీగా వస్తుంది. స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. నెక్స్ట్ ఇక్కడ చూడండి 9th చాప్టర్ లో ద యూనిట్ ఆఫ్ లైఫ్, డిస్క్రైబ్ ద స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ ఆఫ్ పవర్ హౌస్ ఆఫ్ ద సెల్. ఖచ్చితంగా వస్తుంది. పవర్ హౌస్ ఆఫ్ ద సెల్, కణ భాండాగారం. నెక్స్ట్, give a brief account of the types chromosomes based on the position of centromere. What is the nucleosomes? What are they made of? The third question. SCR కి సంబంధించి కూడా ఇంపార్టెంట్. SCR కి సంబంధించి స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. ఓకే. అండ్ అలాగే RER, రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. ఈ రెండింటికి సంబంధించి డిస్టింగ్విష్ చేయాల్సి ఉంటుంది, డిఫరెన్సెస్ రాయాలి. నెక్స్ట్ 5th, వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ ప్రోకారియాటిక్ సెల్. నెక్స్ట్ 6th one, డిస్క్రైబ్ ద స్ట్రక్చర్ ఆఫ్ న్యూక్లియస్. Describe the structure of nucleus. Next, 7th one, describe the cell organelle which contains chlorophyll pigments. Next, what is cystoskeleton? What functions is involved in it? And briefly describe the cell theory. So ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్లే. మీరు ఏవైతే చదవలేదో వాటిని ఒకసారి టిక్ చేసుకొని అవి మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి, చదువుకోండి. నెక్స్ట్ చాప్టర్ 10 నుంచి 11 నుంచి ఈ రెండిట్లో ఏదో ఒక చాప్టర్ నుంచి ఒక క్వశ్చన్ అయితే వస్తుంది.
చాప్టర్ 10 వచ్చేసి మీకు బయోమాలిక్యూల్స్ ఉంటుంది. 11 వచ్చేసి సెల్ సైకిల్ అండ్ సెల్ డివిజన్ ఉంటుంది. సో బయోమాలిక్యూల్స్ లో మీకు నేర్చుకోవాల్సింది పాలిసాచరేట్స్ ఒకటి, అండ్ తర్వాత న్యూక్లిక్ యాసిడ్స్ ఎగ్జిబిట్స్ సెకండరీ స్ట్రక్చర్ జస్టిఫై విత్ ఎగ్జాంపుల్స్, అండ్ ఆ తర్వాత schematically represent primary, secondary and tertiary structure of a hypothetical polymer using protein as an example. సో ఇదొకటి, ఈ మూడిట్లో వచ్చి ఒక క్వశ్చన్ గ్యారంటీగా వస్తుంది బయోమాలిక్యూల్స్ లో. అండ్ సెల్ సైకిల్ అండ్ సెల్ డివిజన్ ఈ చాప్టర్ నుంచి కూడా ఒక క్వశ్చన్ గ్యారంటీగా వస్తుంది. అంటే అది బయోమాలిక్యూల్స్ రాకపోతే ఇందులో వస్తుంది అనమాట. ఎక్స్ప్లెయిన్ ప్రో ఫేజ్ 1 ఆఫ్ మియోసిస్. ఇక్కడ ఎక్స్ప్లెయిన్ ప్రో ఫేజ్ 1 ఆఫ్ మియోసిస్. నెక్స్ట్ మెన్షన్ ద కీ ఫీచర్స్ ఆఫ్ మియోసిస్. ఈ మియోసిస్ కు సంబంధించి చూసుకోండి, గ్యారంటీగా అడిగేదానికి ఛాన్స్ ఉంది. చాప్టర్ 12 లో మీకు హిస్టాలజీ అండ్ అనాటమీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఇందులో ఒక క్వశ్చన్ వస్తుంది. ఈ 4 క్వశ్చన్లు చూసుకుంటే సెకండ్ క్వశ్చన్ ఏదైతుందో, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ లెంటిసెల్స్ అండ్ స్టొమాటా, ఈ క్వశ్చన్ ఒకసారి చూసుకోండి. అండ్ ఇంకోటి డిఫరెన్సెస్ బిట్వీన్ స్టేట్ ద లొకేషన్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెరిస్టెమ్స్. ఓకే, ఈ 2 క్వశ్చన్లు. నెక్స్ట్ పెరిడెమ్, వాట్ ఈస్ పెరిడెమ్, హౌ డస్ పెరిడెమ్ ఫార్మేషన్ టేక్ ప్లేస్ ఇన్ ద డైకాట్ స్టెమ్స్. ఓకే, ఈ ఫస్ట్ 3 క్వశ్చన్ చూసుకుంటే క్వశ్చన్ గ్యారంటీగా వస్తుంది. నెక్స్ట్ ఎకాలజీకి సంబంధించి చాప్టర్ 13 లో క్వశ్చన్ వస్తుంది. అది వాట్ ఈస్ హైడ్రోఫైట్స్, బ్రీఫ్లీ డిస్కస్ ద డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ హైడ్రోఫైట్స్ విత్ ఎగ్జాంపుల్స్. సెకండ్ క్వశ్చన్ చూడండి, ఎన్యూమరేట్ ద మార్ఫలాజికల్ అడాప్టేషన్స్ ఆఫ్ హైడ్రోఫైట్స్. ఈ సెకండ్ క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ థర్డ్ ది లిస్ట్ అవుట్ ఆఫ్ ద anatomical adaptations of hydrophytes. Fourth, the brief account of an classification of xerophytes. ఆ తర్వాత మార్ఫలాజికల్ అడాప్షన్స్ ఆఫ్ జీరోఫైట్స్ ఒకటి, డీటెయిల్స్ ఆఫ్ anatomical adaptations of xerophytes. సో జీరోఫైట్స్ కి సంబంధించి ఒక క్వశ్చన్ అడిగేదానికి ఛాన్సెస్ ఉన్నాయి అన్నమాట. ఇవి 4 మార్క్స్ సంబంధించినవి. ఇందులో మీరు ఏమన్నా చదవకుండా ఉండుంటే మాత్రం ఒకసారి ఇప్పుడు దాకా చదివిని పక్కన పెట్టుకొని చదవకుండా వదిలేసిన క్వశ్చన్లు అయితే మళ్ళీ ఒకసారి చూసుకోండి. గ్యారంటీగా మీకు కంప్లీట్ 8 క్వశ్చన్స్ అడిగితే 6 రాయడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఇక 2 మార్క్స్ సంబంధించింది ఇక్కడ నేను చూపిస్తాను క్వశ్చన్స్, మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి, దాన్ని బట్టి ఫాలో అవ్వండి. ఇందులోంచి మీకు దాదాపు 10 క్వశ్చన్స్ కూడా అడిగేదానికి 100% ఛాన్సెస్ ఉన్నాయి అనమాట. ఇవన్నీ క్వశ్చన్స్ మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. దీని యొక్క PDF కూడా నేను మీకు మన మొబైల్ యాప్ ఉంది కదా, అందులో ఫ్రీ మెటీరియల్ లో నేను మీకు ఇస్తాను అనమాట. ఇది చాప్టర్ 1 కి సంబంధించి లివింగ్ వరల్డ్. ఇందులో ఈ క్వశ్చన్స్ మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. తీసుకున్న తర్వాత నేను నెక్స్ట్ చాప్టర్ చూపిస్తాను. అండ్ ఇది సెకండ్ చాప్టర్ బయోలాజికల్ క్లాసిఫికేషన్ సంబంధించి. సో ఇది కూడా మీరు స్క్రీన్ షాట్ తీసుకుంటే మీకు క్వశ్చన్స్ అన్ని కూడా కనిపిస్తాయి. మీ దగ్గర మెటీరియల్ లేకపోతే ఎక్కడైతే వీటికి ఆన్సర్లు అన్నీ చూసుకోండి, వాటిలో చదువుకోండి. అందరూ బుల్లెట్ బేబీ మీద డిపెండ్ అయ్యారు. బుల్లెట్ బేబీలో ఆన్సర్లు ఉండకపోతే మాత్రం ఇంకా వేరే క్వశ్చన్ బ్యాంక్స్ ఉంటాయి కదా, వాటిలో చూసుకొని మీరు వీటిని అయితే ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ చాప్టర్ 3 కి సంబంధించి సైన్స్ ఆఫ్ ప్లాంట్స్ బోటనీ ఇక్కడ. సో ఇక్కడ ఒక 12 క్వశ్చన్స్ ఉన్నాయి, ఇవి కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి. తర్వాత చాప్టర్ 5 కు సంబంధించి మార్ఫాలజీ, ఇది కూడా మీకు 2 మార్క్స్ కి ఇంపార్టెంట్ చాప్టరే. ఒకసారి క్వశ్చన్స్ స్క్రీన్ షాట్ తీసుకోండి. అండ్ PDF కావాలంటే మాత్రం కింద డిస్క్రిప్షన్ లో మొబైల్ యాప్ ఉంటుంది, ప్లే స్టోర్ లో ప్రసాద్ సార్ ఫిజిక్స్ క్లాసెస్ అని, అందులో ఫ్రీ మెటీరియల్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత టాప్ లో 3 లైన్స్ ఉంటాయి. ఆ లైన్స్ మీద క్లిక్ చేస్తే మీకు ఫ్రీ మెటీరియల్ అని వస్తుంది. అందులో నేను ఇది అప్లోడ్ చేస్తాను, ఈ PDF ను అప్లోడ్ చేస్తాను, కాబట్టి మీరు తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ చాప్టర్ 8, 9 ఒకే పేజ్ లో తీసుకోండి. ఓకే, అండ్ లాస్ట్ చాప్టర్కి వచ్చాం మళ్ళీ మనం 10th చాప్టర్ 10, 11 లో మీకు 2 మార్క్స్ సంబంధించి చేసేస్తే కంప్లీట్ గా 10 క్వశ్చన్స్ మీకు ఐపీలో కవర్ అవుతాయి అనమాట. 11th చాప్టర్ ఇది. తర్వాత 13 స్క్రీన్ షాట్ తీసుకోండి, లేదంటే మాత్రం PDF కోసం మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకొని మొబైల్ యాప్ లోకి వచ్చేయండి. అక్కడ మీకు అన్ని ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, మ్యాథ్స్ A, మ్యాథ్స్ B అన్ని కూడా అక్కడైతే మీకు ఫ్రీగా ఇవ్వడం జరిగింది. ఒకసారి చూసుకొని ఈ వీడియోకి అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఫస్ట్ టైం చూసే వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ.